నమస్తే, వెల్కమ్ టు టీ10. తమ ఆందోళన ఎంతకాలం కొనసాగుతుందనేది కేంద్రంపై ఆధారపడి ఉంటుందని రైతులు స్పష్టం చేశారు. రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్ష గురువారం 38వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం తన జీవితాన్ని ఫనంగా పెట్టారని రైతు నేత అభిమన్యు కోహర్ పేర్కొన్నారు. కనౌరి శంభు సరిహద్దుల్లో తమ ఆందోళన ఎంతకాలం కొనసాగించాలనేది కేంద్రం చేతుల్లోనే ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను నెరవేరిస్తే ఆందోళన నిలిపివేస్తారని తెలిపారు. పార్లమెంటరీ ప్యానెల్ ఎంఎస్పీకి చట్టపరమైన హామీని సిఫారసు చేసినందుకు తమ డిమాండ్లను ఆమోదించడంలో ఎటువంటి అంతరాయాలు ఉండవని ఆయన నొక్కి చెప్పారు. కేంద్రం రైతులతో ఎందుకు చర్చించడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు. రాజ్యాంగ సంస్థలను ఎల్లప్పుడూ గౌరవిస్తామని అన్నారు. దల్లేవాల్ ఆరోగ్యం విషమంగా ఉందని, కొన్ని నిమిషాల పాటు స్పృహ తప్పి పడిపోయారని, అయినప్పటికీ ఉన్నత న్యాయస్థానంలో విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ముందుకొచ్చారని తెలిపారు. ఎంఎస్పీకి చట్టపరమైన హామీని పార్లమెంటరీ ప్యానెల్ కూడా సిఫారసు చేసింది. దానిని అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని మాత్రమే అని ఆయన తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని తెలిపారు. అయితే ఈ నెల 4న ఖనౌరిలో రైతుల దర్శనం పేరుతో భారీ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ సభలో దల్లేవాల్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తారని కోహర్ తెలిపారు. ఎస్కేఎం కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ఉన్న రైతులు ఢిల్లీలో చేపట్టేటువంటి మార్చును భద్రతా దళాలు అడ్డుకున్న తర్వాత పంజాబ్, హర్యానా మధ్య శంభు కనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద క్యాంపు చేస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దల్లేవాల్ నిరాహార దీక్షను భంగం చేయడానికి ప్రయత్నిస్తున్నామని పంజాబ్ అధికారులు, కొంతమంది రైతుల నాయకులు మీడియాతో తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దల్లేవాల్ నిరసనను విచ్ఛిన్నం చేయమని కోర్టు ఎప్పుడూ ఆదేశించలేదని, ఆయన ఆరోగ్యం గురించి మాత్రమే ఆందోళన చెందుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. అయితే ఆయనకి అత్యవసరంగా వైద్య సహాయం అందించాలని కోరుతున్నట్టు తెలిపింది. పంటలపై కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో సహా వాగ్దానాలను పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దల్లేవాల్ తరపున దాఖలైనటువంటి తాజా పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రైతుల నిజమైన మనోవేదనలను పరిగణలోనికి తీసుకుంటామని ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయలేకపోతోంది? మీ తలుపులు తెరిచి ఉన్నాయని ఎందుకు ప్రకటన చేయలేకపోయింది అని ఈ కేసులో హర్యానా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయవాది జస్టిస్ బుయాన్ ప్రశ్నించారు. దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుందని, ఈ సమస్య మరింత సున్నితంగా మారుతోందని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సమయం మించిపోతుందని పేర్కొన్నారు. మెహతా సమాధానమిస్తూ కేంద్రానికి అనేక అంశాలు ఉన్నాయని, ప్రస్తుతం కోర్టులో ఉన్న సమస్య దల్లేవాల్ ఆరోగ్యమని, కేంద్రం ప్రతి రైతు పట్ల శ్రద్ధ వహిస్తుందని చెప్పుకొచ్చారు. దల్లేవాల్ విలువైన నాయకుడని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆయన ఏ రాజకీయ భావజాలానికి పొంతన లేకుండా రైతుల ప్రయోజనాలకు అంకితమయ్యారని అన్నారు. పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మేందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదని, వైద్య సహాయాన్ని అంగీకరించేలా దల్లేవాల్ ను ఒప్పించేందుకు తమ వంతు కృషి చేస్తుందని చెప్పారు. దల్లేవాల్ ను ఆసుపత్రిలో చేర్చేందుకు పంజాబ్ ప్రభుత్వానికి మరో 3 రోజులు గడువిచ్చింది. తదుపరి విచారణ జనవరి 6కు వాయిదా వేసింది. దల్లేవాల్ కు మద్దతుగా ఇతర రాష్ట్రాల నుంచి రైతు నాయకులు కనౌరికి చేరుకున్నారు. రైతు నాయకుడు లఖ్వీందర్ సింగ్ అహ్లాక్ మాట్లాడుతూ దల్లేవాల్ కు మద్దతు ఇవ్వటానికి ఇతర రాష్ట్రాల నుంచి రైతు నేతలు వస్తున్నారని తెలిపారు. దల్లేవాల్ నిరాహార దీక్షకు రైతులంతా మద్దతు తెలుపుతున్నారని తమిళనాడు రైతు సంఘాలకు చెందిన పిఆర్ పాండ్యన్ అన్నారు. చర్చలు జరిపి రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం నిరాకరించడం తమిళనాడు రైతులను వేదనకు గురిచేస్తుందని పేర్కొన్నారు. కర్ణాటకకు చెందిన మరో నాయకుడు శాంతికుమార్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమం తరహాలో పంజాబ్ రైతులు తమ ఆందోళన చేపడుతున్నారని అన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.